ఇంకోటి ఏంటంటే స్వామి, మనం ఎప్పుడు చూసుకున్నా కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన నుంచి మరీ ఎక్కువ ఉన్నాయి. ఆల్మోస్ట్ నేను అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ ఉన్నప్పుడు అక్కడ జగన్ ప్రభుత్వం ఉండేది, అప్పుడు అక్కడ ఇదే వార్తలు ఉండేవి. ఏది శ్రీరాముడి విగ్రహం తల నరికారని, అంతర్వేది రథం కాలిపోయిందని ఇదొక చర్చ. ప్రతి దగ్గర జగన్ వెళ్ళడము, నష్టపరిహారం ఇస్తానడం, కొత్త విగ్రహం పెట్టుకో, కొత్త రథం పెట్టుకో అని చెప్పేసేవాడు. మరి చంద్రబాబు ప్రభుత్వము, జగన్, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఎందుకు తగ్గినాయి? అవ్వట్లేదని కాదు, జరగచ్చు, మనకు దాకా రాకపోవచ్చు, కొన్ని మీడియా హైలైట్ చేయకపోవచ్చు, ఇవన్నీ ఉంటాయి, నేను కాదనట్లేదు. ఇప్పుడు మళ్ళీ ఎల్లో మీడియా అనే చర్చ వస్తుంది. చంద్రబాబుకు అనుకూలంగా మీడియా ఉన్న మీడియా జగన్ ఉన్నప్పుడు చెప్పినట్టు ఇప్పుడు చెప్పట్లేదు అని కూడా అనొచ్చు. నేను అందుకే ఏమంటున్నా అంటే, ఏపీలో గుడుల మీద దాడులు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి అనుకున్నాను, కానీ సంఖ్య ఎందుకు తగ్గింది? అప్పటికి ఇప్పటికి సంఖ్య ఎందుకు తగ్గింది ఆలోచించాలి. ప్రభుత్వంలో మన వాళ్ళు ఉన్నారు అనే ధైర్యము కింద ఉన్న వాళ్ళకి వచ్చేస్తే, మతోన్మాదులకి, వాళ్ళు ఏదైనా చేస్తారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏదో గొప్పగా ఉండేది పరిస్థితి అని లేదు. బైన్సాలో అల్లర్లు జరిగినాయి కదా, హిందువుల ఇళ్ళు తగలబెట్టేస్తున్నారు కదా. అప్పుడు ఇల్లు తగలబెడితే ఇప్పుడు గుళ్ళు తగలబెడుతున్నారు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇదే పరిస్థితి, రేవంత్ రెడ్డి వచ్చినాక అదే పరిస్థితి. కానీ ఇప్పుడు ఎక్కువైనాయి. హిందువులు అర్థం చేసుకోవాలి, చేతులు కట్టుకొని ఉంటే ఇళ్లలోకి వచ్చి మన ఆడపిల్లలను కూడా తీసుకుపోతారేమో సార్ వాళ్ళు. అయినా కానీ వీళ్ళు పట్టించుకో ప్రభుత్వం. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బెంగాల్ అవ్వడానికి ప్రిపరేషన్ జరుగుతుంది ఖచ్చితంగా. బెంగాల్లో ఇప్పుడు మీరు చెప్పిన వారి పరిస్థితే ఉంది. అక్కడ సందేశ్ ఖాళీ అనే ఊర్లో ఏం జరిగిందో తెలుసు కదా. అక్కడ టీఎంసీ పార్టీ ఆఫీస్లోనే స్త్రీలను తీసుకెళ్ళి చేర్చడము ఇవన్నీ జరిగింది. ఇన్ని జరిగినా సరే అక్కడ ఉన్న టీఎంసీ గుండాగిరి ఎంత ఉందంటే, మొన్న ఎన్నికల్లో మళ్ళీ టీఎంసీనే గెలిచింది. ఎవరు, మన మమతా బెనర్జీ పార్టీ. ఒక పార్టీ అధినేత్రి, ఒక ముఖ్యమంత్రి మహిళ ఉన్నా కూడా బెంగాల్లో హిందూ స్త్రీలకు రక్షణ లేదు. దాని మీద కేసు నడుస్తుంది కోర్టులో. అతను ఎవరైతే ఉన్నారో షాజహాన్ అనే వ్యక్తి ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ఇన్ని జరుగుతున్నా సరే ఆ తర్వాత మళ్ళీ ఇంకొక డాక్టర్ కేసు కూడా చాలా పెద్ద గొడవ అయింది. బయటకు వచ్చింది. బెంగాల్లో మతపరమైన హింస ఉంది, స్త్రీల మీద హింస ఉంది. అంటే ఎప్పుడైతే పరిపాలించే వాళ్ళు, మమతా బెనర్జీ కావచ్చు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కావచ్చు, అక్కడ ఇక్కడ బీజేపీ వాళ్ళైనా సరే, ఇక్కడ బీజేపీని పొగుడుతున్నామని కాదు, అయితే బీజేపీ సహజంగా హిందూ ఓట్లు కావాలి కాబట్టి కొంచెం కఠినంగా ఉంటుంది, వ్యవహరిస్తుంది. మిగతా పార్టీలు ఏంటంటే ఇంకా విచ్చలవిడిగా. అప్పుడు ఉద్ధవ్ ఠాక్రే ఉన్నప్పుడు మన స్వామీజీల పని రాళ్ళు కొట్టేమంటారు, మూకదాడి చేసి చంపేసినారు కదా మన మహారాష్ట్రలో. పాల్గర్ సాధువులని చంపేసినారు. ఎక్కడైతే సెక్యులర్ ముఖ్యమంత్రులు ఉంటారో అక్కడ ఇటువంటివి జరుగుతుంటాయి. కర్ణాటకలో ఇప్పుడు మొన్న అది సిద్ధరామయ్య ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటి, రోజు గొడవలే. అక్కడ చేసే కాంట్రవర్షియల్ రిమార్క్స్ అయితే అసలు ఎవరు చేయరు. పాకిస్తాన్ మాకు శత్రుదేశం కాదని ఒకడు అంటాడు. అయోధ్యలో రాముడి విగ్రహానికి శిల్పి పైన ఆ గ్రానైట్ ఎవరు ఇచ్చిండ్రో ఆయన మీద ట్యాక్స్ వేసిండ్రు. అంత కసెందుకు? అయోధ్య రామాలయానికి మీది గ్రానైట్ ఇచ్చిన ఒక పేద రైతు మీద మీకు ఎందుకు అంత కసి? అంటే హిందువులని కాంగ్రెస్ వాళ్ళు వేధిస్తారు, మైనారిటీ మతోన్మాదులు వేధిస్తారు. వీళ్ళు కాకుండా మీడియా వాళ్ళు వచ్చి శుద్ధులు చెప్పేదాన్ని కూడా, మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు వచ్చి కూడా చెప్పేది కూడా వీళ్ళకే, హిందువులకే చెప్తారు. అవన్నీ ఉన్నాయి కాబట్టి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, మయన్మార్ రోహింగ్యాలు అందరూ కూడా ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నారు. వాళ్ళంతా ఇక్కడికి వచ్చి వాళ్ళ ఓట్ల కోసం. ఇక్కడ రెండు ప్రధానమైనవి, మన దేశంలో ఎన్ని కోట్ల మంది అక్రమంగా ఉంటున్నారు అనేది తెలియాలి. ఇప్పుడు ట్రంప్ ఇష్యూ కూడా అదే, అమెరికాలో ట్రంప్ చెప్పింది కూడా అదే. ఎవడంటే వాడు దేశంలోకి వచ్చేస్తే వాడు చేసే నేరాలన్నిటికీ ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఓట్లేమో అక్కడైతే కమలా హ్యారిస్కి కావాలి, జో బైడెన్కి కావాలి, ఇక్కడైతే మన కాంగ్రెస్కి కావాలి, ఉద్ధవ్ ఠాక్రేకి కావాలి, మన ఎవరు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కావాలి. మీరు ఓట్లు వేయించుకుంటారు, సీఎంలో అయిపోతారు. కానీ రోజు టార్చర్ భరించేది ఎవరు? సామాన్య ప్రజలు. రాత్రిపూట నిర్భయ లాంటి ఒక కేసు జరిగింది కదా, రాత్రిపూట ఒక అమ్మాయో లేకపోతే ఎవడన్నా సాఫ్ట్వేర్ ఉద్యోగం రాత్రిపూట ఒంటరిగా వస్తుంటాడు, వాడి మీద దాడి జరిగితే ఆ దాడి చేసిన వాడు రోహింగ్యా అయితే వాడిని కాపాడుతున్న వాళ్ళు ఎవరు? దీని రెండు, ఒకటి నేరం చేసేవాళ్ళు బంగ్లాదేశీలు, రోహింగ్యాలు అయి ఉండొచ్చు. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉంటున్నారంటే ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళ మతం వాళ్ళు హెల్ప్ చేస్తేనే కదా. కాబట్టి వాళ్ళని కూడా గుర్తించాలి. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన ముస్లింలు అందరూ మంచి వాళ్ళే, కాదని చెప్పట్లేదు. కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళకి సహకరిస్తున్నది ఎవరు? మరి వాళ్ళే. వీళ్ళని కూడా గుర్తించాలి. ప్రభుత్వం ఈ పనులు చేయకుండా 6 ఉచిత పథకాలు 7 ఉచిత పథకాలు అని చెప్తున్నారు మనల్ని గురిడి కొట్టించడానికి.